హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అయిదాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది అండ్ హైప్ చేయడం కూడా మర్చిపోకండి. ఐపీఎల్ 2026 ఇంట్రెస్టింగ్ ట్రేడ్స్ అయితే బయటకు వచ్చినాయని చెప్పుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతున్నాయి ట్రేడ్స్ వచ్చేసి. ఆ ట్రేడ్స్ ఏవో ఈ వీడియో అయితే చూద్దాం. గైస్ తప్పకుండా చివరక చూస్తేనే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అండ్ ఏదైనా ఉంటే మీ యొక్క ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో కూడా మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ఫేవరెట్ టీం ఏదనేది కూడా ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఎక్కువగా ఏ టీం పైన కామెంట్స్ వస్తాయో ఆ టీం పైన ఎక్కువ వీడియోస్ అయితే చేద్దాం. ఇక ఫస్ట్ న్యూస్ వచ్చేసి నితీష్ రాణా రాజస్థాన్ రాయల్స్ టు ఢిల్లీ క్యాపిటల్స్ ట్రేడ్ ఫర్ 4.2 crores. సో ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ కి చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఆక్షన్ లో కెప్టెన్సీ మెటీరియల్ దొరకకుండా అని నితీష్ రాణాని కెప్టెన్ గా కూడా చేసే అవకాశం అయితే మనకి 100% అయితే కనబడుతుంది. సో దట్స్ వై నితీష్ రాణాని అయితే తీసుకున్నారు, దట్ లోకల్ బై. సో కాబట్టి అక్కడ ఫిరోషా కోర్టులో ఇతనికి అంతా తెలుసు. సో కాబట్టి ఇది ఒక మంచి ట్రేడ్ అని చెప్పుకోవచ్చు ఢిల్లీ క్యాపిటల్స్ కి. ఇక సెకండ్ న్యూస్ వచ్చేసి డొనోవిన్ ఫరెరా DC టు ఆర్ఆర్ కి ఇక్కడ కూడా మంచిగా మనకైతే కనబడుతుంది. డొనోవిన్ ఫెరెరా రీసెంట్ గా చూసుకుంటే సౌత్ ఆఫ్రికాకి రెగ్యులర్ గా ఆడుతున్నాడు వైట్ బాల్ సిరీస్ లో. సో కాబట్టి మంచి హార్డ్ హిట్టర్, బౌలింగ్ చేస్తాడు, ఇంకా అవసరమైతే వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు అండ్ మంచి ఫీల్డర్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ గా చూసుకుంటే ఇతని రోల్ వచ్చేసి డౌన్ ది ఆర్డర్ వచ్చి మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఇస్తాడు. సో అక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఇతనైతే ఇడిచిపెట్టిందని చెప్పుకోవచ్చు. ఇక థర్డ్ న్యూస్ వచ్చేసి మయాంక్ మార్కండే KKR టు ముంబై ఇండియన్స్. గతంలో KKR కి అయితే ఆడిండు, అంతకుముందు సీజన్ లో SRH కి అయితే ఆడిండు. బట్ పెద్ద అయితే అవకాశం అయితే రాలేదు గత సీజన్ లో KKR తరఫున. బట్ ముంబై ఇండియన్స్ వాళ్ళైతే ఇతనైతే మళ్ళీ తీసుకున్నారు. గతంలోనే ముంబై ఇండియన్స్ ఆడిండు, చాలా మంచి అక్కడ పర్ఫార్మెన్స్ అయితే వేసిండు. మళ్ళీ ముంబై ఇండియన్స్ కి అయితే వెళ్ళిండు. మరి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫోర్త్ న్యూస్ వచ్చేసి అఫీషియల్లీ డన్ CSK అండ్ RR ట్రేడ్ వచ్చేసి బిగ్గెస్ట్ ట్రేడ్ అని చెప్పుకోవచ్చు IPL హిస్టరీలోనే. అక్కడ రవీంద్ర జడేజాని 14 crores కి అయితే తీసుకున్నారు. 4 కోట్లు తగ్గించి అక్కడ తీసుకున్నారని చెప్పుకోవచ్చు జడేజాని. అండ్ 18 కోట్లకి సంజు శాంసన్ ని CSK తీసుకున్నదని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే అఫీషియల్ గా ఇప్పుడు ఈ ట్రేడ్ అనేది సక్సెస్ఫుల్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ శామ్ కరణ్ కి 2.4 crores అయితే పెట్టిలని చెప్పుకోవచ్చు అక్కడ రాజస్థాన్ రాయల్స్. సో ఓవరాల్ గా చూసుకుంటే ట్రేడ్ అనేది సక్సెస్ఫుల్ గా అయిపోయిందని చెప్పుకోవచ్చు. చాలా రోజులు అవుతుంది రూమర్స్ అని, బట్ ఇప్పటికైతే అఫీషియల్ గా ఇది డన్ అయిందని చెప్పుకోవచ్చు. మెయిన్ గా చూసుకుంటే రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్ కి ఆల్మోస్ట్ 200+ మ్యాచెస్ అయితే ఆడిండు. ఒక ఫ్రాంచైజ్ కి ఒక ప్లేయర్ 200+ మ్యాచెస్ ఆడిందంటే మరి ఎంత లాయల్టీ ఉంటుంది. బట్ ఈ తలపతిని అయితే విడిచిపెట్టాలని చెప్పుకోవచ్చు అక్కడ చెన్నై సూపర్ కింగ్స్. బట్ ఎనీవే ఖచ్చితంగా ఇంకొక 2-3 years అయితే ఖచ్చితంగా జడేజా అయితే ఆడతాడు. అండ్ రాజస్థాన్ రాయల్స్ కూడా ఆల్రౌండర్స్ అయితే లేరు, దట్టు గన్ ఫీల్డరు, గన్ బౌలరు అండ్ గన్ ఫినిషర్. సో కాబట్టి జడేజా చాలా బెటర్ యూస్ అయితే అవుతుంది అక్కడ రాజస్థాన్ రాయల్స్ కి. జడేజా ప్రస్థానమే రాజస్థాన్ రాయల్స్ తో మొదలైంది. మరి ఇక్కడ ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మేబీ RR కి కెప్టెన్ గా కూడా చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. అండ్ వైస్ కెప్టెన్సీ మరి ఎవరికి ఇస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ జైసల్ ఉన్నాడు, రియాన్ పరాగ్ ఉన్నాడు, ధ్రువ్ జురెల్ ఉన్నాడు. సో ఈ ముగ్గురిట్లలో ఎవరికైనా ఒకరికి వైస్ కెప్టెన్సీ బాధ్యతలే తీయచ్చు, కెప్టెన్ గా జడేజాకి అయితే ఇవ్వచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే చాలా బెటర్ ట్రేడ్ గా కనబడుతుంది రాజస్థాన్ రాయల్స్ దగ్గర నుంచి. బట్ చెన్నై సూపర్ కింగ్స్ నుంచి చూసుకుంటే కొంచెం డిసప్పాయింట్ అయితే కనబడుతుంది. ఇక మరోవైపు సంజు శాంసన్ మరి చెన్నై సూపర్ కింగ్స్ కి వెళ్ళిండు, మరి ఇక్కడ ఏ విధంగా రాస్తాడు. ఆల్రెడీ రుతురాజ్ గైక్వాడ్ లాస్ట్ డొమెస్టిక్ లోనే సెంచరీ కొట్టి వస్తున్నాడు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో. సో అతనికి కెప్టెన్ గా కంటిన్యూ చేస్తారా, లేదంటే సంజు శాంసన్ కి కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తారా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అండ్ మెయిన్ గా చూసుకుంటే మరి ప్లేయింగ్ లెవెల్ లో ఎక్కడ ఆడతాడు. ఆయుష్ మాత్రం గత సీజన్ లో చాలా బెటర్ రాణించిండు. అండ్ రుతురాజ్ ఆల్రెడీ ఓపెనర్ గా ఉన్నాడు. సో మరి సంజు శాంసన్ ఓపెనర్ గా ఆడతాడా, లేదంటే వన్ డౌన్ లో వస్తాడా అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. ఇక ఫిఫ్త్ న్యూస్ వచ్చేసి మొహమ్మద్ షమి SRH టు LSG ట్రేడ్ ఫర్ 10 crores. ఇక్కడ మరి SRH ఏమైనా తప్పు చేసిందా, అంటే ట్రేడ్ చేసి మొహమ్మద్ షమిని ఏమైనా తప్పు చేసిందా అనేది ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. ఎందుకంటే ఒకవేళ ఆప్షన్ లోకి రిలీజ్ చేసి అనుకో మళ్ళీ బైబ్యాక్ అయితే చేయొచ్చు. బట్ ఈ ఆప్షన్ అయితే లేదు ఇప్పుడు, ఎందుకంటే ట్రేడ్ చేసి కాబట్టి. ఒక సీజన్
మనకి కొంచెం ఇంజూర్ కారణంగా ఇతని దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. బట్ అంతకన్నా ముందు సీజన్ లో చూసుకుంటే పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు గుజరాత్ టైటన్స్ ఆడినప్పుడు. సో రీసెంట్ గా కూడా డొమెస్టిక్ లో చాలా బెటర్ రాణిస్తున్నాడు. సో ఒకవేళ ఆప్షన్లు విడిచిపెట్టి మళ్ళీ బైబాక్ చేస్తే కొంచెం బెటర్ అయితే ఉండేది. గైస్ మరి ఈ డిసిషన్ మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్. ఇక 6th న్యూస్ వచ్చేసి కేకేఆర్ న్యూ బౌలింగ్ కోచ్ టీమ్ సౌతి. మొన్ననే అసిస్టెంట్ హెడ్ కోచ్ శ్రీనివాసన్ వచ్చిండు. అంతకుముందు అభిషేక్ నాయర్ హెడ్ కోచ్ గా వచ్చిండు. ఇప్పుడు బౌలింగ్ కోచ్ టీమ్ సౌతి అయితే వచ్చిండు. మరి వీళ్ళ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటాయనేది చాలా ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. గైస్ ఓవరాల్ గా చూసుకుంటే ఈ ట్రేడ్స్ గురించి మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.